శ్లోకము 26 న బుద్ధ్భేదం జనయేత జ్ఞానాం కర్మసంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్యుక్తః సమాచరన్. జ్ఞానులు అజ్ఞానులను తప్పుబట్టకుండా వారిని మెల్లగా మంచి మార్గంలో నడిపించాలి. తామే మంచి పని చేస్తూ వారిని ప్రోత్సహించాలి. శ్లోకము 27 ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. ప్రకృతిలోని మూడు గుణాలు సత్వ, రజ, తమ ద్వారానే అన్ని పనులు జరుగుతాయి. కాని అహంకారముతో మూర్ఖుడు నేనే చేస్తున్నాను అని అనుకుంటాడు. శ్లోకము 28 తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణా గుణేషు వర్తంత ఇతి మత్వాన సజ్జతే. ప్రకృతి స్వభావమే పనులు చేయిస్తుంది. మనిషి కేవలం సాధనం మాత్రమే అని జ్ఞానులకు తెలుసు. అందుకే వారు నేను చేశాను అని అనుకునే మమకారం పెట్టుకోరు. శ్లోకము 29 ప్రకృతేః గుణసమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తానకృత్స్నవిదో మంధాన్కృత్స్నవిన్న విచాలయేత్. అజ్ఞానులు ప్రకృతి ప్రభావంతో పనులు చేస్తారు. వారిని నిందించకూడదు, గందరగోళపరచకూడదు. జ్ఞానులు వారిని అర్థముగా చూసి నెమ్మదిగా సద్గమనం వైపు నడిపించాలి. శ్లోకము 30 మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. అర్జున, నీ మనసును ఆధ్యాత్మికంగా ఉంచి అన్ని పనులను నాపై సమర్పించి ఫలాపేక్ష లేకుండా, ఇది నాది అనే భావం లేకుండా, చింత లేకుండా నీ కర్తవ్యాన్ని చేయు.